ఇరాన్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. లెబనాన్లో ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూపుల్ని వెంటనే అల్లర్లు గొడవలు సృష్టించడం ఆపాలి అంటూ ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇరాన్ తన ప్రాక్సీలను ఆపకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ చెప్పారు. గత వారం ఇరాన్పై దాడి చేశాం, ఈసారి దాడి చేస్తే కోలుకోవడం కష్టం అంటూ ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ను క్లోజ్ చేస్తే ఇరాన్ మ్యాప్లో ఉండదంటున్నారు. డీల్ కుదరకపోతే హర్మూజ్ను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఇప్పటికే స్విట్జర్లాండ్లో ప్రారంభమైనటువంటి శాంతి చర్చలు ఓ పక్క జరుగుతూ ఉన్నాయి. చర్చల కోసం అమెరికా తరపున జేడీ వ్యాన్స్ కుష్నర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఒక వార్నింగ్స్ మరింత హీట్ని రాజేస్తున్నాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ని మనం గమనిస్తే ఖచ్చితంగా మరొకసారి యుద్ధం జరగబోతుందా అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యుద్ధం తప్పనిసరి అనడానికి ఒక ఇజ్రాయెల్ పెద్ద కారణంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఓవైపు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ వస్తుంది ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల మీద, లెబనాన్ మీద. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏమో లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అమెరికా ఈ దాడుల్ని ఆపడంలో ఫెయిల్ అయింది కాబట్టి, ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి నేను హర్మూజ్ స్ట్రైట్ని మూసేస్తున్నానని చెప్పి హర్మూజ్ స్ట్రైట్ని మళ్ళీ మూసేసింది. అంటే అంత ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత, ఇక అంత శాంతి కుదిరింది అనుకున్న తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అయిందన్నారు, అంత బాగుంది, ఇక ఏ గొడవ లేదు, చర్చలు జరుగుతాయి స్విట్జర్లాండ్ వేదికగా అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. లెబనాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, తిరిగి ఇజ్రాయెల్ లెబనాన్ మీద వైమానిక దాడులు చేయడం మనం చూసాం. దీంతో ఇరాన్కి కోపం వచ్చింది. ఇజ్రాయెల్ని మీరు కంట్రోల్ చేయలేకపోయారు, చాలా కీలకమైనటువంటి పాయింట్ మన అగ్రిమెంట్లో మా ప్రాక్సీ గ్రూపుల మీద కానీ మా మీద కానీ దాడులు చేయకూడదు అనేది. అలాంటప్పుడు మీరు దాడులు చేశారు కాబట్టి ఇక అగ్రిమెంట్ లేనట్లే అని చెప్పేసి ఇరాన్ మరొకసారి హర్మూజ్ స్ట్రైట్ని మూసేసింది. దీంతో ఇప్పుడు ట్రంప్ పెద్ద ఎత్తున వార్నింగ్స్ ఇస్తున్నాడు. జేడీ వాన్స్ అలాగే ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చారు. ఓ పక్క మీరు మా మాట వినడం లేదు, మీ గొప్ప మిత్రదేశాన్ని, బలమైన మిత్రదేశాన్ని మీరు కోల్పోతారు అని చెప్తే ఇజ్రాయెల్ ఏమో పోయినా పర్లేదు, ఎవరు ఉన్నా లేకపోయినా మా ప్రజల అవసరాలు, మా దేశ అవసరాలు, మాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము యుద్ధాన్ని చేసుకుంటాం, మీ అగ్రిమెంట్తో మాకు వచ్చేది పోయేది ఏం లేదని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తుంది. మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హర్మూజ్ స్ట్రైట్ని మూసివేసిన నేపథ్యంలో అమెరికా మరొకసారి ఇరాన్కి వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ట్రంప్ చెప్పారు, మళ్ళీ ఒకసారి మేము భయంకరమైన దాడులు చేయడానికి సిద్ధం అవుతామని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇరాన్ మస్ట్ ఇమీడియట్లీ స్టాప్ their highly paid proxies in Lebanon from causing trouble. If they don't, we'll hit Iran very hard again, just like we did last week, only harder. President Donald J. Trump. సో మనం చూస్తున్నాం చాలా భయంకరంగా మేము దాడులు చేస్తాం ఒకవేళ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపుల యొక్క ఆగడాల్ని అరికట్టకపోతే అని. ఇక్కడ చాలా కీలక పరిణామం, ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు ముందుగా దాడి చేశాయని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తుంది. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో మా మీద దాడులు జరిగాయి, అందుకే మేము వైమానిక దాడులు చేసామంటుంది. ఇరాన్ ఏమో ఈ వైమానిక దాడుల్ని అడ్డం పెట్టుకొని అమెరికా ఇజ్రాయెల్ని ఆపలేకపోయింది కాబట్టి, మా ప్రాక్సీల మీద దాడులు చేసింది కాబట్టి, అంటే మా మిత్రుల మీద దాడులు చేశారు లెబనాన్ మీద, కాబట్టి మేము హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్తుంది. ఇజ్రాయెల్ ఏమో మా మీద ఇంకా దాడులు కొనసాగుతుంటే అసలు మేమెందుకు ఆగాలి, ఇన్ని రోజులు జరిగిన నష్టానికి మాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిందని ఇజ్రాయెల్ చెప్తోంది. ఈ అగ్రిమెంట్తో మాకు సంబంధం లేదని చెప్తోంది. ఇటు అమెరికా ఇరు దేశాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది, ఇజ్రాయెల్ ఏమో మాట వినడం లేదు. ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ దాడి చేస్తే అసలు అగ్రిమెంటే లేదు, మీరు దాడులు ఆపడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు. మరోవైపు లెబనాన్ ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ మరొకసారి హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడంతో ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఈ ప్రాక్సీస్, హైలీ పెయిడ్ ప్రాక్సీస్ అంటే ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళ మిత్రుల మీద వెంటనే ఈ దాడులకు సంబంధించిన చర్యలు తీసుకోకపోతే, అరికట్టకపోతే, ఇఫ్ దే డోంట్ వీ విల్ హిట్ ఇరాన్ వెరీ హార్డర్ అగైన్, మేము మరింత బలంగా ఇరాన్ని హిట్ చేస్తాం, అంటే దాడులు చేస్తామని చెప్తున్నాడు. జస్ట్ లైక్ వీ డిడ్ లాస్ట్ వీక్, ఓన్లీ హార్డర్ అంటూ చెప్తున్నారు. గత వారం చేసినట్లుగానే చేస్తాం, ఈసారి మరింత దారుణంగా ఉంటాయి ఈ దాడులు అని చెప్తున్నాడు. సో మరొకసారి యుద్ధం కనిపిస్తోంది కళ్ళ ముందు.
యాజ్ యూజువల్ సిచ్యువేషన్. ఒక 10 రోజుల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 10-15 డేస్ బ్యాక్ అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. అంటే ఈ గత 10-15 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ వృధాగా పోయినట్లేనా? G7 సమ్మిట్లో జరిగినటువంటి సమావేశాలు, అలాగే మరి పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్తో జరిగినటువంటి, పాకిస్తాన్ టర్కీ ఇన్వాల్వ్మెంట్తో జరిగినటువంటి చర్చలు, వైపు సౌదీ చేసినటువంటి రాయబారాలు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్లేనా? అవి కుదిరిన MOUలు చిత్తు కాగితాలేనా? అవి నాలుక గీక్కోవడానికి కూడా పనికిరావా MOUలు? ప్రపంచ అగ్రదేశాధినేత పెట్టినటువంటి సంతకం దేనికి పనికిరాదా? అసలు ఆయన్ని పట్టించుకునే నాదురే లేడా? ఇటు ఇరాను మాట వినడం లేదు, ఇటు ఇజ్రాయెల్ మాట వినడం లేదు. ట్రంప్కి వచ్చినట్లుంది ఇప్పుడు తలనొప్పి. అసలు ఏదీ లేని దాన్ని అనవసరంగా గెలికి కంపు చేసి, యుద్ధం చేసి, వాళ్ళ మీద యుద్ధాన్ని పెద్దది చేసి, చివరికి ఆ యుద్ధంలోంచి బయటికి రాలేక, అలాగని ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక నానా కష్టాలు పడుతున్నాడు ట్రంప్. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఏమైపోతుందో అనే భయం ఇంకో పక్క. మరోవైపు చూసినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఈ టైంలో కనుక కంట్రోల్ చేసుకోకపోతే, అండ్ ఇట్ సీమ్స్ ట్రంప్ హ్యావ్ మోర్ ప్లాన్స్ ఫర్ లాంగ్ టర్మ్ పవర్. ఎందుకంటే 2 సార్లు ప్రెసిడెంట్గా చేసిన తర్వాత అమెరికాలో తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్ కావడానికి అవకాశం లేదు. బట్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ బియాండ్ దట్. ఏవో కొన్ని ప్లాన్స్ ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఇలాంటి టైంలో తన మీద ఈ వ్యతిరేకతలు ఇవన్నీ కొనసాగుతూ పోతే కష్టం. యాజ్ హీ ప్లాన్డ్, యాజ్ హీ ఎక్స్పెక్టెడ్, తనకు ఉన్నటువంటి ఈ ఫైల్స్ అన్నిటికి సంబంధించి మాట్లాడడం మానేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అవి పక్కకు జరిగిపోయాయి. తీరా చూస్తే యుద్ధం వల్ల అంతకు మించిన నష్టం కనిపిస్తోంది. సో ఇప్పుడు దీన్ని ఎలా బయటపడాలో తెలియట్లేదు ట్రంప్కి. ఎవరితో అయితే నా మిత్రుడు అని చెప్పి కలిసి యుద్ధం చేశాడు, ఎన్ని రోజులు ఆయుధాలు పంపించాడో, నిఘా సమాచారాన్ని షేర్ చేసుకున్నారో, ఇప్పుడు ఆ మిత్రుడు కనీసం కేర్ చేయడం లేదు. నా దేశం నా ఇష్టం అని ఇజ్రాయెల్ చెప్తుంది, నెతన్యాహు చెప్తున్నాడు. నా ప్రజల ఇంట్రెస్ట్లు ఇంపార్టెంట్, నా దేశం లాభ నష్టాలు నాకు ఇంపార్టెంట్, తప్పితే మీరు రాసుకున్న ఈ పేపర్స్ నాకెందుకు, మీ అగ్రిమెంట్స్తో నాకేం సంబంధం అని చెప్పేసి చెప్తున్నాడు నెతన్యాహు. వాట్ ట్రంప్ కెన్ డూ నౌ? ఇరాన్ మీద మళ్ళొకసారి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వార్నింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇరాన్ మరి భయపడే పరిస్థితి ఉందా? ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా కొత్తనా? లేదు. ఇప్పటికీ కొన్ని 100ల సార్లు ఇలాంటి వార్నింగ్స్ ఇరాన్కి ఇచ్చాడు. ఇరాన్ ఎప్పుడైనా భయపడిందా? ఇరాన్ ఎప్పుడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ అడిగిందా రండి చర్చలకు కూర్చొని మాట్లాడుకుందామని? లేదు, ట్రంపే అడిగాడు కదా. సో ట్రంపే అగ్రిమెంట్స్ కావాలంటాడు, ట్రంపే పీస్ టాక్ కావాలంటాడు, ట్రంపే సంతకాలు పెడతాడు, మళ్ళీ ట్రంపే నేను యుద్ధం చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో వెరీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, ట్రంప్ హ్యాస్ లాస్ట్ హిస్ కంట్రోల్ ఆన్ దిస్ వార్. సింపుల్గా చెప్పాలంటే ఈ యుద్ధం మీద ట్రంప్కు ఉన్నటువంటి ఆధిపత్యం, సో కాల్డ్ ఆధిపత్యం అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. యుద్ధాన్ని ఆపను లేకపోతున్నాడు, అలాగని కొనసాగించను లేకపోతున్నాడు. కొనసాగిస్తేనేమో ఇప్పటికే చాలా నష్టం జరిగింది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి, చెడ్డ పేరు. ఇలాగే కొనసాగుతూ పోతే కష్టం. ఇరాన్ లాంటి దేశాలతో ఇన్ని రోజులు యుద్ధం ఏంటి అని చెప్పేసి ఇప్పటికే ఆశ్చర్యపోతున్నారు జనం. ఇంతేనా అమెరికా పవర్ అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అలాగే కంటిన్యూ చేయలేడు. అలాగని ఆపేద్దామా అంటే తీరా చూస్తే ఇజ్రాయెల్ మాట వినడం లేదు, ఇరాన్ మాట వినడం లేదు. ఇద్దరు మాట విన్నప్పుడు యుద్ధం ఎందుకు ఆగుతుంది? ఇంకా వాళ్ళ మధ్యలో యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది, దశాబ్దాలుగా జరుగుతున్న యుద్ధమే. అనవసరంగా అమెరికా వచ్చి మధ్యలో వేలు పెట్టి ఇన్ని రోజులు నానా గొడవ చేసింది. చివరికి లాక్కోలేక, దాని నుంచి బయటపడలేక ముందు నుయ్యి వెనక్కి పోయి అన్నట్లు తయారైంది. యుద్ధం ఆపను లేడు, కంటిన్యూ చేయను లేడు. సో దిస్ ఈజ్ ద కండిషన్. సో ఇట్ సీమ్స్ వార్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్. మరొకసారి యుద్ధం మరింత తీవ్రంగా మొదలవబోతున్నట్లుగా కనపడుతుంది. మరింత భయంకరమైన వార్నింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తే ఎలాగో కుదరలేదు, ఇప్పుడు ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది మనకు చూస్తుంటే. మరి ఇరాన్ ఏమంటుందో చూడాలి దీనికి సంబంధించి. మీ అభిప్రాయాలు ఏంటి? అసలు ఏంటి గందరగోళం? ఏం అర్థమవుతుంది? వై ఇట్ ఈస్ వెరీ అన్స్టేబుల్. ప్రపంచానికి నేను పెద్దన్న, నాకంటే పవర్ఫుల్ లేరు, నాకంటే గొప్ప ఆర్మీ ప్రపంచంలో లేదు, నాకంటే పెద్ద బాంబ్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, మా దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి లేవు, మేము తలుచుకుంటే ఏ దేశాన్నైనా క్షణాల్లో నామరూపాలు లేకుండా చేసేస్తాం అని చెప్పుకునే ట్రంప్ ఇంత గందరగోళంలో ఎలా పడిపోయాడు? అసలు ఈ గందరగోళం నుంచి బయట పడగలుగుతాడా? ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతాడా?
తన టర్మ్ అయిపోయేలోగా వరుస వివాదాలు, ఏదో ఒక వివాదం మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ బాగున్నప్పుడేమో అక్కడ రష్యా యుద్ధంలో వేలు పెట్టాడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వేలు పెట్టి అక్కడ గందరగోళం చేశాడు. ఇండియా మీద శాంక్షన్స్ అన్నాడు, చైనా మీద శాంక్షన్స్ అని చెప్పాడు, జపాన్ మీద శాంక్షన్స్ అంటాడు. ప్రపంచ దేశాలు ఏ వడ్డొస్తే వాళ్ళందరి మీద శాంక్షన్స్, బిజినెస్ వార్ అని చెప్పి మొదలుపెట్టాడు, శాంక్షన్స్ వార్ అని చెప్పేసి. అది అయిపోయిందో లేదో ఎప్స్టీన్ ఫైల్స్ అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ యుద్ధం. అంతకుముందు ఇక అమెరికాలో మళ్ళీ ఐస్ అధికారులు చేసినటువంటి దాడులు మనం చూసాం. అంటే ఇమిగ్రేషన్ గోడ కడతానని చెప్పాడు. అంత ప్రతిదీ సంచలనమే, ప్రతిదీ గందరగోళమే. తీరా చూస్తే ఏ ఒక్కటైనా పూర్తయిందా? కొన్నిసార్లు ఏమో భారతీయుల మీద అక్కసు వెళ్ళగక్కాడు, భారతీయులు వచ్చి మా ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారని. ఇంకొన్నిసార్లు ఏమో కంపెనీల మీద అక్కసు వెళ్ళగక్కాడు, కంపెనీలన్నీ వెళ్ళి మీరు వేరే దేశాల్లో పెట్టుకుంటున్నారు మీ కంపెనీస్ని, మాకు నష్టం జరుగుతోంది, మన దగ్గరే పెట్టండి బిజినెస్ అని చెప్పి వాళ్ళని బెదిరించాడు. డిడ్ హీ ఎవర్ విన్? ఎక్కడైనా ఎప్పుడైనా ట్రంప్ గెలిచాడా? ఆ ఎన్నికల గెలుపు దానికి సంబంధించి పెద్ద గొడవే. ఇలా ప్రతిదీ ఏ ఒక్కటి కూడా క్లారిటీ లేదు. బట్ స్టిల్ G7 సమ్మిట్లో చెప్పాడు కదా, ఐఎమ్ ద బాస్ అని చెప్పి వెళ్ళాడు. నవ్వుకుంటున్నారు. మెలోనీ చేసినటువంటి గందరగోళం మనం చూసాం. ఎంత పెద్ద ఫోటో కోసం నా దగ్గర ఎగబడ్డారు అని చెప్పేసి మాట్లాడితే మెలోనీ చేసినటువంటి కామెంట్స్ తర్వాత మనం చూసాం. మొత్తం దేశం మొత్తం దుమ్మెత్తిపోసింది. ఇటలీ మొత్తం ఒకసారిగా అట్టుడిగిపోయింది ఈ కామెంట్స్ మీద. సో మొత్తం ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక మేజ్లో ఇరుక్కుపోయాడు ట్రంప్. ఎటుపోతే ఎక్కడ పడిపోతాడో, ఏదొచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి. అసలు క్లారిటీ ఉందా ట్రంప్కి? వై ఈజ్ హీ డూయింగ్ ఆల్ దిస్? స్టిల్ హీ వాంటెడ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. బట్ దీనివల్ల గ్రేట్ అవుతుందా నిజంగా? అఫ్కోర్స్ ఒక విషయాన్ని మనం అగ్రీ అవ్వాలి, డాలర్ బలపడుతుంది. చాలా దేశాల యొక్క కరెన్సీ బలహీనపడడం, డాలర్ బలపడడం అనేది కనపడుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఇప్పటికిప్పుడు ట్రంప్ చేసిన ఘనత కంటే కూడా కొన్ని దశాబ్దాలుగా అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యాపార విధానాలు కానీ వాళ్ళ రాజకీయాల వల్ల ఇదంతా జరిగింది. బట్ హీ టేక్స్ ద క్రెడిట్ ఆఫ్ కోర్స్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మరొకసారి నేను ఆ ట్వీట్ చదువుతాను. ఇరాన్ మస్ట్ ఇమ్మీడియట్లీ స్టాప్ దేర్ హైలీ పెయిడ్ ప్రాక్సీస్ ఇన్ లెబనాన్ ఫ్రమ్ కాజింగ్ trouble. If they don't, we'll hit Iran very hard again, just like we did last week, only harder అంటూ చేసినటువంటి ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. సో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? మీకేమనిపిస్తుంది? అసలు ఒక తలాతోక లేకుండా జరుగుతున్నటువంటి ఈ విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ట్రంపే 100 సార్లు వార్నింగ్ ఇస్తాడు, మేము తలుచుకుంటే వేసేస్తాం ఇరాన్ని, ఏమీ మిగలదని చెప్పేసి. మళ్ళీ ట్రంపే వస్తాడు, చర్చలు కావాలంటాడు. మళ్ళీ ట్రంపే వస్తాడు, వీఆర్ గోయింగ్ టు హిట్ హార్డర్ అని చెప్తాడు. మళ్ళీ ట్రంపే వస్తాడు, వద్దు మనం శాంతికి కూర్చుందాం, అగ్రిమెంట్స్ రాసుకుందాం అని చెప్పేసి. ట్రంప్ వస్తాడు, అప్పటికప్పుడు చెప్పేస్తాడు, ఏదో వచ్చేసి మేము గెలిచేసాం ఆల్రెడీ అని చెప్తాడు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ ఆర్మీ పోయింది, వాళ్ళకి పట్టు లేదు, మేము గెలిచేసాం, వాళ్ళ దగ్గర బాంబ్స్ లేవు, డబ్బులు లేవు అంటాడు. బట్ స్టిల్ హీ వాంటెడ్ టు హ్యావ్ పీస్ టాక్. నిజంగా గెలవగలిగిన స్థాయిలో ఉంటే ట్రంప్ నిజంగా ఇలాంటి బేరాలు ఆడతాడా? ఆడలేడు. హీ నో దట్ వెరీ వెల్. వెనిజులాలో జరిగినటువంటి గందరగోళం మనం చూసాం కదా, నికోలస్ మదురోని ఎత్తుకొచ్చేసాడు. ట్రంప్కి నిజంగా అవకాశం ఉంటే చేసే పనులు ఇవే. ఆల్రెడీ ఇరాన్లో వాళ్ళ సుప్రీం లీడర్ని లేకుండా చేశాడు, అలీ ఖమేనీని. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వచ్చాడు, మొజ్తబా ఖమేనీ మీద దాడి చేశాడు. మొత్తానికి చివరికి కొన ప్రాణంతో బయటపడ్డాడు, బయటపడ్డాడు. ఇప్పుడు మొత్తం బాగానే ఉన్నాడు. వెరీ సింపుల్. ట్రంప్కి అందితే జుట్టు, లేదంటే కాళ్ళు పట్టుకునే రకంగా తయారైంది. నిన్నగాక మొన్న మోదీ విషయంలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. సో అవన్నీ మరొకసారి మనం మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యుద్ధానికి సంబంధించి చూస్తే ఈ యుద్ధం ఒక దారం లేని గాలిపటంలాగా అయిపోయింది పరిస్థితి. ఎప్పుడు ఎగురుతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళి ఏ చెట్టుకి తగులుకొని ఆగిపోయి ఏ కంపలో పడుతుందో తెలియదు అన్నట్టు తయారైంది పరిస్థితి. యుద్ధం అనే దాని మీద పూర్తిగా కంట్రోల్ కోల్పోయిన ట్రంప్ ఏం చేయగలుగుతాడు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు?